హలో ఎవ్రీవన్, నేను మీ దివ్యారామ్. వెల్కమ్ టు తుపాకీ ఛానల్. ఆగస్ట్ 7th అనకాపల్లి ఊరు కాదండి, అనకాపల్లి సినిమా మనందరి ముందుకి వచ్చేస్తోంది. సో సినిమా విశేషాలు ఏంటి, టీం అందరూ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. హాయ్. సో సార్, మీరు డైరెక్టర్ గా బోల్డ్ సినిమాలు, అఫ్ కోర్స్ TFI కి మంచి మంచి సినిమాలు ఇచ్చారు. ఏంటి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా టక్కున చేంజ్ అయిపోయి ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నారు? అచ్చా, అంటే కొన్ని కథలు ఉన్నాయండి, అవి రాసుకున్నవి మంచి కథలు, కానీ అవి అలాగే ఉండిపోతున్నాయి. ఆ కథలు సినిమా చేయాలనేది ఒకటి ఇంట్రెస్ట్. అంటే నేనే డైరెక్షన్ చేయొచ్చు అని మీరు అనుకుంటారు. కొన్ని క్యాలిక్యులేషన్లు ఉంటాయి కదా ఇండస్ట్రీలో కదా, బిజినెస్ ఆస్పెక్ట్లో. సో అలాగే నా కథలను వదిలేసుకోలేము, వాటిని చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, సరే మనం ఒక బ్యానర్ పెట్టి ఒక చిన్న యంగ్ టాలెంట్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అన్నది ఒక ఇంటెన్షన్ కూడా ఉంది నాకు, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మా ప్రొడ్యూసర్, ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్ నాయుడు గారు అని, కాంట్రేగల్ నాయుడు గారు, ఆయన ఫ్రెండ్. ఆయనకి సినిమా అంటే ప్యాషన్, ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఆయనకు కూడా ప్యాషన్ ఉంది కాబట్టి సరే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని ఇద్దరం అనుకొని ఒకటి పెట్టి, ఏవైతే మాకు మంచి కథలు అనుకొని రాసుకొని ఉంచేసి అవి హ్యాపెనింగ్ కావట్లేదు, అలాంటి కథలు ఇలా తీద్దాం అన్నది ఒక ఆలోచన నాకు. ఆ ఆలోచనతోనే చౌరీపాఠం ఒక సినిమా అయింది, ఇప్పుడేమో అనకాపల్లి. జనరల్ గా అంటే డైరెక్షన్ చేస్తున్నప్పుడు బాధ్యత ఉంటుంది, మన మీద ఒకళ్ళు డబ్బులు పెడుతున్నారు, మనం మంచి అవుట్పుట్ ఇవ్వాలి, మనకి పేరు రావాలి, వాళ్ళకి పేరు రావాలి అనేసి. ప్రొడ్యూసర్ గా వస్తున్నప్పుడు ఒక భయం ఉంటుంది, పోతే పోయినాయి రా భయ్, ఇంకంతే. సో ఈ భయానికి బాధ్యతకి మధ్యలో అంటే రెండు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. ఖగేష్ ని తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే అంత పెద్ద బాధ్యతని ఖగేష్ మీద పెట్టడానికి, హీఈస్ ఆల్సో న్యూ కమర్. అంటే ఖగేష్ ఈజ్ టాలెంటెడ్ యాక్చువల్లీ. ఖగేష్ ఇప్పుడు కాదు, నాకు చాలా సంవత్సరాల నుండి పరిచయం, జస్ట్ లైక్ మై బ్రదర్ లాగే. అంటే తను షార్ట్ ఫిల్మ్ అయితే తీసేవాడు, చూపించేవాడు, ఇలా ఈ జర్నీ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. సో ఇది తను టెక్నికల్గా కొంచెం స్టఫ్ ఉన్న క్యాండిడేట్. సో తనకు చెప్పాను, ఈ సినిమాకి డైరెక్షన్ చేయి ఖగేష్ అంటే. ఫస్ట్ కొంచెం తడబడ్డాడు, కానీ బట్ నేను ఉంటా కదా, యూ డోంట్ వర్రీ అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పి తీసుకొచ్చా. అయితే ఈ మనీ పోతుంది ఈ భయం నాకు ఉంది. బయటికి మేము కొత్త చొక్కా వేసుకొని నవ్వుతూ మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ బట్ ఆ టెన్షన్ లోపల నడుస్తూ ఉంటుంది ఎప్పటి వరకు అంటే, రేపు సినిమా రిలీజ్ అయ్యి టాక్ వచ్చేటంత వరకు ఆ టెన్షన్ ఉంటుంది. కానీ మరి ఏదోటి కొన్ని సాధించాలంటే కొన్ని చేయాలండి. అంటే ఇంకా అది మనకెందుకు అని ఊరుకుంటే ఏం లేదు, మామూలే కామన్ మ్యాన్ లైఫ్, దాన్ని సరదాగా హ్యాపీగా గడిపేయడమే అయిపోద్ది. మరి కొన్ని అనుకున్నప్పుడు తప్పదు, ఇవన్నీ చిన్న చిన్న టెన్షన్స్, చిన్ననే కాదు పెద్ద పెద్ద టెన్షన్సే. ఇంకా దేవుడి మీద భారం అంతే, ఇంకేం చేయలేం. నూకలం మీద భారం, ఆమె కరుణిస్తే ఓకే, లేదంటే మళ్ళీ కష్టపడతాం. మనం చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టలేదు కదా, కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. మనం కష్టపడడం ఎలాగో అలవాటు అయిపోయింది, మరలా కష్టపడదాం. అంటే ఎందుకు సార్? అంటే యాజ్ యూ సెడ్ బిఫోర్, మీరు ఆల్రెడీ చెప్పారు దట్ నేను టూ మచ్ డౌన్ స్టేజ్ చూసాను, మంచి పీక్ స్టేజ్ కూడా చూసాను అనేసి. ఒకసారి ఆ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలంటే ఎవరన్నా భయపడతారు. అట్లాంటిది యూ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దీస్ థింగ్స్. అంటే ఏదన్నా చూసుకుందాం రా బాయ్, ఇట్లాంటి అంటే మరి ఏమైనా చూసుకుందాం రే బాయ్ అన్న అంత ఎమోషన్ లేదు, కానీ అంత లేదు. కాకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉందండి నాకు, ఆ ఇంట్రెస్ట్ ఉంది సినిమా మీద. సో దానికోసం నేనేమి అంత డేర్గా అది అని కాదు, చిన్న భయంతోనే స్టెప్ వేస్తూ ఉంటాను. బట్ ఎక్కడో సక్సెస్ వస్తుంది అన్న ఇది. బట్ మీరు చెప్తున్న భయం ఇప్పటికి కూడా ఉంది నాకు, ఇప్పటికి ఉంది. రేపు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఉంటుంది. నిజంగానే రేపు సినిమా రిలీజ్ అయ్యి గుడ్ వస్తే వెరీ హ్యాపీ. కొంచెం అయిందంటే నాది చాలా దారుణమైన పీరియడ్, డౌన్ పీరియడ్ అయిపోద్ది. బట్ కానీ మళ్ళీ కష్టపడాలి అంతే. ఓకే తారక్ గారు, మీరు జస్ట్ స్క్రీన్ మీద కనిపించగానే ఒక పిట్ట కథ చెప్తాను అనేసి అన్నారు. ఏంటి ఆ పిట్ట కథ? ఆ పిట్ట కథ యాక్చువల్లీ ట్రైలర్ లోనే చెప్పేసినాము. పిట్ట కథ చెప్పలేదు, మీరు పిట్ట కథ చెప్తా అని చెప్పారు. మీరు ఇప్పుడు పిట్ట కథ చెప్పాలి మాకు. ఓకే, అది చెప్తాం. ఆగస్ట్ 7th మీరు థియేటర్స్కి వచ్చి చూసినప్పుడు మీకు ఆ పిట్ట కథ తెలిసిపోద్ది ఏంటి అనేది. సో ఈ పిట్ట కథ చూడాలి అంటే ఆగస్ట్ 7th మనం థియేటర్స్కి వెళ్ళాలి. ఓకే డన్.
సో మీరు క్యారెక్టరైజేషన్ చూస్తే అటు పెద్దిలో గానీ అంటే పుష్పలో ఐ లవ్ యువర్ క్యారెక్టర్ అసలు. Thank you. అంటే నేను ఎంత తిట్టుకున్నానంటే మీ క్యారెక్టర్ ని చాలా తిట్టుకున్నాను, మిమ్మల్ని అంత ఇష్టపడ్డాం మీ క్యారెక్టరైజేషన్ ని. థ్యాంక్ యూ. మీకు ఇంతవరకు పోషించిన రోల్స్ లో మీకు ఏది ఫేవరెట్, మీ మనసుకి హత్తుకున్నది ఏమని చెప్తారు? ఫేవరెట్ రోల్స్ అంటే అదే ఆ రోజుకి వచ్చే ఒక క్యారెక్టర్స్ దాన్ని ప్లే చేసేటప్పుడు మనకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనము ఏది కూడా ఆలోచించము, అరే ఈ సినిమాకి మనకి ఇంత డబ్బులు ఇచ్చారు, అరే ఈ సినిమాకి ఇంత డేస్ చేపించారు, అది మ్యాటర్ ఉండదు. ఈ క్యారెక్టర్ వస్తున్నది, ఓకే నేను తారక్ నుంచి ఈ క్యారెక్టర్కి ట్రాన్సిషన్ అవుతున్నా అనే ఒక ఫేజ్ ఎప్పుడు వస్తుందో ఆ సాటిస్ఫాక్షన్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఏముంటుందో ఒక ఆర్టిస్ట్కి, అది దొరికినప్పుడు ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ. సో ఒకే క్యారెక్టర్ ఇది నా బెస్ట్ అని చెప్పడానికైతే నాకు చాలా కష్టము. కన్నడ సినిమాస్ చేసినప్పుడు నాకు ఒక 2-3 క్యారెక్టర్స్ చాలా ఇష్టమైన క్యారెక్టర్స్. గిల్కి అని ఒక సినిమా చేసిన, అది చాలా నాకు వెరీ క్లోజ్ టు మై హార్ట్ క్యారెక్టర్. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ వాస్ పుష్ప, ఎందుకంటే కంప్లీట్ ఒక వేరియేషన్ దొరికిన ఒక క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ ప్లే చేసేటప్పుడే చాలా ఎంజాయ్ చేసిన ఆ క్యారెక్టర్ ని. ఆ తర్వాత నిజం చెప్పాలంటే అనకాపల్లిలో నేను అంతే ఎంజాయ్ చేసిన ఈ క్యారెక్టరైజేషన్, ఈ క్లైమాక్స్ సీక్వెన్సెస్ ఏమున్నదో ఆ సీక్వెన్సెస్ అంతా ప్లే చేసేటప్పుడు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో సో చాలా ఎంజాయ్ చేసుకొని ఇన్నర్ ఆర్టిస్ట్ కి ఆ సాటిస్ఫాక్షన్ దొరికింది అనే ఒక హ్యాపీనెస్ తో చేసిన క్యారెక్టర్. సో హోప్ఫుల్లీ August 7th అనకాపల్లి చూసినప్పుడు ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అని నేను ఎదురు చూస్తున్నా. పుష్పాని ఎలా ఎంజాయ్ చేస్తారో ఇది కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. సో విక్రమ్ గారు, మీకు ఈ కంప్లీట్ సినిమాలో అటు యాక్షన్ చేశారు, ఇటు లవ్ చేశారు, ఈ రెండిట్లో మీరు ఒకటి చూస్ చేయాలి అంటే ఏది చూస్ చేస్తారు? రెండిట్లో కాకుండా మూడోది చూస్ చేసుకుంటానండి, ఫ్యామిలీ డ్రామా. ఓకే, సో ఫ్యామిలీ అఫ్ కోర్స్ ఇప్పుడు త్రినాథ్ గారు హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అఫ్ కోర్స్ మన ఇంద్రజ గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళతో కలిసి యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? I really loved working with Indraja garu. Not that I didn't like working with her, but ma'am to ఎక్కువ అంటే క్లోజర్ ప్రాక్సిమిటీ, ఎక్కువ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ మ్యామ్ తో ఉంది. అండ్ రిహర్సల్స్ పెద్దగా చేయలేదు కానీ కేమ్ సో న్యాచురల్లీ విత్ మ్యామ్. సో ఐ రియల్లీ ఎంజాయ్. డైలాగ్స్ ఎక్కువ లేవు కదా సార్ మనకి. ఐ డోంట్ థింక్ మనం కాన్వర్సేషన్ ఎక్కువ లేవు. టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా తండ్రితో మాట్లాడడం తక్కువ. లేదే ఉంటాయి అవన్నీ ఫైర్ అయిపోతాడు. అదే అదే మా ఇంట్లో కూడా ఫాదర్ కి సన్స్ కి కొంచెం గ్యాప్ ఉంటుంది. ద మదర్స్ బ్రిడ్జ్ దట్ గ్యాప్. అండ్ నిజమే, అఫ్ కోర్స్ ఎవ్రీ హౌస్ అంటే ఓన్లీ డాటర్ ఉంటే కనెక్ట్ అవుతారు కానీ అబ్బాయిలు ఆబ్వియస్లీ దూరమే ఉంటారు. అవును. అండ్ మీ క్యారెక్టర్ అయితే వెళ్ళి వైన్ షాప్ అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా, మేము చాలా కనెక్ట్ అయినాము. ఆ డైలాగ్ ఒకసారి మాకు చెప్తారా? మీరు ఎప్పుడైనా లేదు, we wanted to see every girl has that fantasy, మేము కూడా ఇట్లా అన్ని చేయాలి అనేసి, బట్ యు నో యు హావ్ డన్ ఇట్ కదా, సో అందుకని మేము కనెక్ట్ అయినాం. దానికి రీజన్ అది వేరే ఎలా ఉంటది, కొంచెం అది ట్రైలర్ లో అలా కట్ అయింది, బట్ దేర్ ఇస్ ఎ ఎమోషనల్ మీనింగ్ బిహైండ్ ఇట్. సార్ మీరు అన్ని హైడ్ చేస్తున్నారు సార్, ఇందాక పిట్టకంద హైడ్ చేశారు, ఇప్పుడు ఇది కూడా బ్యాక్ స్టోరీ హైడ్ చేస్తున్నారు, ఏంటిది ఒకటన్నా చెప్పండి. సో దట్ వాస్ ఎ రియల్ వైన్ షాప్. Oh, it's a real wine shop. Not a set anything. Oh, అసలు యాక్షన్ ఇది అనేది రియల్ వైన్ షాప్, జనాలు ఆర్టిస్ట్ కాదు, రియల్ కస్టమర్స్. You did that? Yeah. Wow. సార్ ఎట్లా చేయించారు సార్ ఇట్లాంటివన్నీ? ఏంటి అసలు వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్. నవ్వుతారేంటప్ప ఈ సీన్ లో చెప్పాను. డెడికేటెడ్ యాక్టర్ మాట తీసుకురా. రియల్ పీపుల్ వైన్ షాప్ అన్ని ఉన్నింది. ఇంకా చేయమన్నారు చేస్తా అంతే, ఇంకా నాకు దానికి ఎక్స్ప్లెనేషన్. నిజంగా అది తను చేయడం అన్నది నేనే షాక్ అయినా ఆ రోజు. ఎందుకంటే జనరల్గా రియల్ వైన్ షాపుడు వాళ్ళ ఆర్టిస్ట్గా అన్నప్పుడు అంటే వాళ్ళ పర్సన్స్ మా వాళ్ళే, అది ఓకే, కానీ ఒప్పుకోరు కదండి జనరల్గా. కానీ తను అసలు నో అని కూడా చెప్పలా. గ్రేట్, ఆ డెసిషన్ తీసుకోవడం అనేది గ్రేట్ జాబ్. అంటే ఎందుకంటే అది మామూలుగా అది
వైన్ షాప్ వెళ్ళి తను ఏదో వాటర్ తెస్తుందంటే అది యాక్చువల్లీ దానికి అది ఒక పెద్ద పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. సో తనకి ఆ పెయిన్ఫుల్ స్టోరీ అది మీరు ట్రైలర్లో చూపించినట్టు ఆ రాంగ్ వేలో ఉండదు, అది వెరీ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఓకే. అంటే అది దాని వెనకాల చాలా రీజనింగ్ ఉంది. అది మీరు ఎలా అయితే తీసుకుంటున్నారో తెలియదు కానీ బట్ మీరు స్టోరీ చూస్తే మీకు అర్థం అవుతుంది. మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్ అట్లా చూసుకోగానే మీరు ఎట్లా తీసుకున్నారు చెప్పండి, మేము ఎట్లా తీసుకున్నాం మేము చెప్తాం. నేను అమ్ముని చూసుకున్నా అంతే అండి. సో యు నో ద స్టోరీ కాబట్టి మేబీ మీరు బాగా కనెక్ట్ అయి ఉంటారు. యా, అమ్ముని చూసుకున్నా, దేర్ రీజనింగ్ బిహైండ్ ఇట్. సో యా, అలా. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అది నిజం వైన్ షాప్ నిజంగా యూనో ఇదంతా నిజంగా జరిగిందంటే ఏంటి అసలు, అది షూటింగ్ అని తెలియకుండా జరిగిందంట ఏంటది? అవును, అంటే కొంచెం మేము మెజారిటీ లైవ్ లొకేషన్స్ లోనే చేసాం కాబట్టి అదొక్కటి సెట్ పెడితే బాగుండదు కదా. సో అందుకే వైన్ షాప్ వాజ్ ఆల్సో రియల్. ఓకే, ఫైట్ సీన్ అన్నా ఓకే యాక్సెప్ట్ చేస్తాం కానీ మరి ఒక అమ్మాయి డైరెక్ట్ వైన్ షాప్ లోకి వెళ్ళిందంటే ఏంటి సార్, ఎట్లా పంపించారు అమ్మాయిని, ఏ ధైర్యంతో పంపించారు మీరు? అంటే సినిమాలోనా లేకపోతే సినిమాలో కథలోనా? అచ్చా, కథలో అంటే తను మీరు ట్రైలర్ చూసిన సెన్స్ కాదు, తన వెనకాల ఒక ఎమోషనల్ కథ ఉంటుంది. తను వైన్ షాప్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు క్వార్టర్ కొనాల్సి వచ్చింది అని దానికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఒక కథ ఉంటుంది. సో మీరు సినిమా చూసేటప్పుడు అది మీకు అర్థం అవుద్ది. ఇంకా సెకండ్ పాయింట్ రియల్గా ఏంటంటే బేసికల్గా ఒక ఒరిజినల్ వైన్ షాప్ తీసుకొని అక్కడ అంటే అక్కడ ఉన్న పర్సన్స్ మా వాళ్ళే, అయితే ఇలాగ చేయడానికి కొంచెం భయం పడతారు, ఎవరైనా సరే భయపడతారు. కానీ మేము కూడా ఫస్ట్ పెట్టేటప్పుడు కొంచెం భయంగానే అనుకొని ఎందుకని మంచిది సంజయ్ అని ఒక మాట అడుగుదామని చెప్పి అడిగాం. అది అసలు నో చెప్పలా, చేసేద్దాము అని అంది. ఎందుకంటే తను చెప్పినట్టు అన్ని న్యాచురల్ లొకేషన్స్లో తీసాం, ఇది ఒకటి అంటే తను బాగా ఆలోచించింది, నేనైతే ఇంత కూడా ఆలోచించలేదు. తనకు మంచిగా చాలా సూపర్గా ఆలోచించింది. నేను ఇప్పుడు చెప్తుంటే అదే షాక్ అవుతున్నా, అబ్బాయి ఇంత హెల్దీగా ఆలోచించిందా అని. సో ఓకే అని చేసాం కానీ ఇంత ఆలోచించిందని ఇప్పుడే తెలిసింది నాకు. రియల్లీ గ్రేట్, అది చాలా వెళ్ళడం అంటే అసలు. అండ్ డేవ్ జాన్ గారు అమేజింగ్ మ్యూజిక్ అందించారు సినిమాకి. సో ఆయన గురించి అసలు హౌ హీ ఈజ్ ఇంటూ ద ప్రాజెక్ట్. డేవ్ జాండ్ సౌండింగ్లో బాగా కమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. నాకు కార్తీక్ అటమ్ని అని నా చేసిన ట్యూన్స్ మేము ధమాకా షూటింగ్లో స్పెయిన్లో ఉండేటప్పుడు వినిపించాడు. నాకు ఎక్కడో నచ్చి ఎవరు కార్తీక్ అంటే డేవ్ జాండ్ ఉన్నాడన్నా, బట్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ అది ఇదనంటే అప్పుడు అలా పరిచయం చేశాడు. బట్ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక ఆయన కలిశాడు, నాకు నచ్చింది ఆయన వర్కింగ్ అంతా. చేద్దాం అబ్బాయి, టచ్లో ఉండని చెప్పాను. సో మనం ఈ ప్లాట్ఫామ్ పెట్టిందే న్యూ టాలెంట్స్ కోసం కదా, అలాగే ఈ సినిమాలు ఇచ్చి. ఓకే, జనరల్లీ ఒక కథ రాసేటప్పుడు రైటర్ ఎంత కష్టపడతారో క్యారెక్టర్స్ ని చూస్ చేసేటప్పుడు కూడా అంతే కష్టం ఉంటుంది. మీరు ఆ క్యారెక్టర్ మీరు ఏ మైండ్ సెట్ తో అయితే రాసారో మీకు ఆ క్యారెక్టర్ కనిపించాలి. వీళ్ళల్లో ఏది క్వాలిటీ నచ్చి మీరు వాళ్ళని ఆన్బోర్డ్ చేశారు? డెఫినెట్గా అందరిలోనే ఆ క్యారెక్టర్లే కనిపిస్తుంది. నేను ఫస్ట్ కథ రాసినప్పుడు నా మైండ్లోకి విక్రమ్ వాళ్ళ డాడీ నాకు ఎప్పుడో 5 years బ్యాక్ చూపించిన విక్రమ్ వీడియోయే తెలుసు, నాకు విక్రమ్ తెలియదు అసలు. ఆ వీడియో మాత్రం అలా మైండ్లో ఉండిపోయి నాకు వెంటనే కథ రాయగానే ఆ విజువల్ వచ్చేసి నేను ఎవరిని అడగలే, ఓన్లీ విక్రమ్ని అడిగా, డైరెక్ట్గా వాళ్ళ డాడీని అడిగా వెంటనే. అంటే ఓకే అలాగే తిన్నది అన్నారు విక్రమ్. ఆ తర్వాత మొన్న ఎప్పుడో ఏదో ఏవీలోనే ఎక్కడో విక్రమ్ చూసి ఏదో వేసారు ఆయన ఏవి ఏదో, ఆ రోజు షాక్ అయినా, అరే అర్థం విక్రమేనా అని ఎవరు అన్నా. అప్పుడు విక్రమ్ దగ్గరికి వచ్చి నాకు అసలు తెలియదు విక్కి ఇది నువ్వే అని చెప్పి దగ్గరికి వెళ్ళి అన్నా. సో అలా తారక్ అయితే ఏంటంటే కంప్లీట్ విక్రమ్ ఎలా ఉండాలంటే ఒక అండర్డాగ్ క్యారెక్టర్, ఒక లోగా ఉండి, మరి ఇది ఎలాంటి క్యారెక్టర్ అంటే ఫుల్ హైపర్ క్యారెక్టర్, పవర్ఫుల్. ఈ రెండిటి మధ్య వారు ఉండాలి, అది నా కాన్సెప్ట్. అంటే ఎప్పుడు నేను లైక్ చేస్తా, రెండు ఆపోజిట్ పోల్స్ మధ్య వారు ఉంటే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కాబట్టి ఈ మన తారక్ని నిజంగా ఆ పర్సనాలిటీ అంత రాక్షసుడిలాగా ఉండే అది, పైగా ఆయన విశ్వరూపం ఉంటుంది సినిమాలో, విశ్వరూపమే ఇంకా సింపుల్గా చెప్పాలంటే.
స్వరూపం ఉంటుంది, మీరు చూస్తారు కదా మీరే షాక్ అవుతారు. సో మా ట్రైలర్లో ఒక చిన్న ఒక టంగ్ బయటకు పెట్టి ఇచ్చిన ఒక షాట్కే అమేజింగ్ షాట్ అది. నాకు ఫోన్ చేసి అది అడగన్నారు కదా, అలాంటి ఒక షాట్కి అలాగైతే అలాంటి ఎపిసోడ్స్ ఉంటాయి ఓ ఆయన. గూస్ బంప్స్ ఇంకా. యా సూపర్ పర్ఫార్మెన్స్. అంటే వాళ్ళిద్దరి మధ్య అది ఉండాలి, ఇద్దరు ఆపోజిట్ లో ఉండాలి. విక్రమ్ ఇద్దరు ఈక్వల్ ఉండకూడదు, ఈక్వల్ అంటే ఆ కిక్ రాదు. కరెక్ట్. విలన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటేనే హీరో మీద జాలేస్తుంది ఫస్ట్. మిడిల్ క్లాస్ లో ఒక ఎంప్లాయీ కొడుక్కి ఆ ఊర్లో ఇందాక తారక్ చెప్పినట్టు ఒక టాప్ లయన్ ల్యాండ్ క్యాండిడేట్ కి మధ్య అది ఉండాలి, అప్పుడే బాగుంటది. ఓకే. సంధ్య ఎట్లా వచ్చింది? సంధ్య యాక్చువల్ గా లాస్ట్ మినిట్ లో బస్ ఎక్కింది. సంధ్య చెప్తుంది అంటే చాలా వరకు అది చెప్పాను ఇప్పటికి. రన్నింగ్ బస్ ఎక్కారనమాట. రన్నింగ్ బస్ ఇంచుమించుగా అంతే. రన్నింగ్ బస్ పరిగెత్తుకుంటూ రా అన్నారు. ఇట్స్ లైక్ యా 3 days ఇంకా షూట్ 3 days 2 days లో ఉంది అనగా ఐ గాట్ అ కాల్ సేయింగ్ ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఆడిషన్ అన్నారు. సో ఐ వాజ్ లైక్ సార్ ఇప్పుడు హైదరాబాద్ రావాలా ఏంటి అంటే, నో అమ్మా అంత టైం లేదు మనకి, ఆన్లైన్ ఆడిషన్ అన్నారు. సో ఐ గేవ్ అన్ ఆన్లైన్ ఆడిషన్. దాని తర్వాత అది ఇంకా 2 days లో షూట్ ఫ్లైట్ అన్నారు. 2 days నాకు ఐ వాజ్ షాక్ బికాస్ యూజువలీ మనం ఇప్పుడు ఆడిషన్ ఇచ్చామంటే మేబీ లైక్ 1 month లేటర్ షూట్ మైట్ స్టార్ట్, రిహార్సల్స్ కొంచెం ఆల్ ఆఫ్ దాట్ మైట్ బి దర్, ఐ గెట్ టు మీట్ ద టీమ్ అవన్నీ అనుకున్నా. కానీ నథింగ్ హ్యాపెన్. డైరెక్ట్లీ షూట్ లో వెళ్ళి అలా పక్కలో కూర్చోబెట్టారు. లైక్ ఐ డోంట్ నో, ఫస్ట్ షాట్ ఐ వాజ్ జస్ట్ దేర్. ఆ హడావిడిలో నాకు there was no introduction, nothing. అలా తీసుకెళ్ళి కూర్చోబెట్టేశారు. ఓకే. సో యా it was a last minute thing that happened. ఓకే. సో తారక్ గారు, యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ హ్యూజ్ ఫిల్మ్స్ విత్ హ్యూజ్ స్టార్స్ తో వర్క్ చేశారు. అండ్ ఒక్కసారి మళ్ళీ ఇట్లా రావాలి అంటే, అనకాపల్లి లాంటి సినిమాలో కనిపించాలి అంటే దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే తప్ప మీరు ఈ సినిమాలోకి వచ్చి ఉండరు. ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనకాపల్లి? ఎండ్ ఆఫ్ ద డే అండి, నాకు క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, అది మెయిన్. అంటే ఇప్పుడు పెద్ద సినిమాస్ చేస్తాము, మీరు అప్పుడే అడిగినట్టు నాకు పుష్ప తర్వాత చాలా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఇది. విన్నప్పుడే నాకు ఆ క్లారిటీ దొరికేసింది, ఈ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది అనేది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ వాజ్ మేజర్లీ మంచి స్క్రీన్ స్పేస్ ఉంది ఈ క్యారెక్టర్ కి. జస్ట్ ఇలా వచ్చి 2 ఫైట్ చేశాడు, మళ్ళీ ఇది బెదిరించాడు వెళ్ళిపోయాడు అన్నట్టు కాదు. త్రూ అవుట్ ద ఫిల్మ్ ట్రావెల్ అవుతుంది ఈ క్యారెక్టర్. సో ఇది చూసినప్పుడు నాకు ఓకే, ఈ క్యారెక్టర్ కి ఒక వాల్యూ ఉంది, ఒక వెయిటేజ్ ఉంది, దీన్ని ప్లే చేయడానికి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉంది అని తెలిసినప్పుడు నేను ఎస్ అని ఒప్పుకున్నా. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు పెద్ద సినిమాస్ ఆర్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ అని మనం వచ్చినప్పుడు ఆ మ్యాటర్ ఉండదు అని అనిపిస్తుంది. ఇట్ ఈస్ మోర్ లైక్ ఆ సెటప్స్ పెద్దగా ఉంటుంది. పెద్ద సినిమా అన్నప్పుడు మనకి సెట్స్ ఎక్కువ ఇది చేస్తారు, ఆర్ వేరే కంట్రీస్ లో షూట్ చేస్తారు అనే ఒక థాట్స్ యూజువల్ గా హై బడ్జెట్ ఫిల్మ్స్ లో. లో బడ్జెట్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు లైవ్ లొకేషన్స్ లో మనం షూట్ చేస్తాము, అండ్ ఈజీలీ యాక్సెసిబుల్ ఏరియాస్ లైక్ అనకాపల్లి అన్నప్పుడు ఆ ఊర్లోనే. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్. మనం సినిమా చేసేటప్పుడు కూడా మనం అదే చూడాలి, కానీ ఓకే ఇది పెద్ద బడ్జెట్ సినిమా మనకి. యాక్చువల్లీ మాకు ఇది చూస్తే అలా ఏం అనిపించలేదు. వి ఈక్వల్లీ ఎంజాయ్డ్ ఇట్. మీరు ఏది ఎంజాయ్ చేస్తారు? లైవ్లీ ఎంజాయ్ చేస్తారా, ఆల్ సెట్స్ ఉన్నది కంప్లీట్ సెటప్ ఇది ఎంజాయ్ చేస్తారు? అగైన్ డిపెండ్స్ అండి, ఎందుకంటే ఇప్పుడు లైవ్ లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్స్, పెద్ద పెద్ద స్టార్స్ లైవ్ లొకేషన్స్ లో చేయడానికి కొంచెం ఎందుకు ఆలోచిస్తారంటే, వాళ్ళు ఆ సీన్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి హడావడి చేసేస్తే ఆ సీన్ ఎసెన్స్ వెళ్ళిపోద్ది, వాళ్ళు ఒక జోన్ లో ఉంటారు, అది మిస్ అవుతుంది అనే ఒకే ఒక రీజన్ కోసం మేజర్ గా వాళ్ళ కోసం అని సెట్స్, సో దట్ కొంచెం సైలెంట్ గా ఉంటది, కామ్ గా ఉంటది, వాళ్ళు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అనే ఒక థాట్ లో ఉంటారు. లైవ్ లొకేషన్స్ కి వచ్చినప్పుడు యాక్చువల్ గా అక్కడ చాలా లైవ్లీగా ఉంటది, బట్ ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు, అది కూడా మళ్ళీ మ్యాటర్ అవుతుంది. బట్ అనకాపల్లి చేసేటప్పుడు నాకు ఆ డిస్టర్బెన్స్ అన్నట్టు అనిపించలేదు, బాగానే చూసుకున్నారు. అనకాపల్లి ఊరు వాళ్ళు, మన ప్రొడ్యూసర్స్ త్రినాథ్ సార్, నాయుడు గారు, వీళ్ళందరూ అనకాపల్లియే కాబట్టి
రిక్వెస్ట్ చేసుకొని చాలా మంచిగా అక్కడ సెటప్ చేసుకున్నారు అందరినీ. Hmm. సో హాయిగా మనకి లైవ్ లొకేషన్స్ లో చేయడానికి కూడా ఒక ఆపర్చునిటీ దొరికింది. Hmm. కొంచెం లైవ్ లొకేషన్స్ లో కొన్నిసార్లు చేసేటప్పుడు వెదర్ కండిషన్స్ కొంచెం భయం వేస్తుంది, Right. ఎందుకంటే అనకాపల్లిలో చాలా వేడిగా ఉంటుంది, అవును అవును. సమ్మర్స్ లో చేయడానికి కష్టం అనేది. Hmm. అదొక్కటి మేజర్ డిఫరెన్స్ అని చూడొచ్చు, కానీ అలా పెద్ద డిఫరెన్సెస్ అనేది ఉండదు. ఓకే, సో అనకాపల్లి August 7th ఇప్పటి వరకు సినిమా అని అనుకున్నాము, బట్ ఇప్పుడు మేము రియల్ గా అనకాపల్లిలో ట్రావెల్ చేస్తున్నట్టే మేము సినిమా చూడబోతున్నాము అని అర్థమైంది. సో మీరు చెప్పిన ఇంట్రెస్టింగ్ ఆ పిట్ట కథ ఏంటి, అండ్ మీరు వైన్ షాప్ కి వెళ్ళడానికి గల రీజన్ ఏంటి, మేము August 7th థియేటర్స్ లో చూస్తాము. ఆల్ ద వెరీ బెస్ట్, అమేజింగ్ గా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు బోల్డ్ పైసలు రావాలి, ఇంకా బోలెడు కొత్త మందిని ఎంకరేజ్ చేయాలి అనేసి మేము కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. Thank you. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ.